1 మినిట్లో టీ ఇలా డిప్ చేసుకుని తాగే ఈ టీ బ్యాగ్స్ ని ఇండియాలో తీసుకొచ్చింది ఎవరో తెలుసా? వాగ్ బక్రీ అనే గుజరాత్కి చెందిన బ్రాండ్. ఈ బ్రాండ్ లోగోకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మూలాలు సౌత్ ఆఫ్రికాలో. నరణ్ దాస్ దేశాయ్ అనే వ్యక్తి 1892లో సౌత్ ఆఫ్రికాలోని డర్బన్లో 500 ఎకరాల భూమిని లీజ్కి తీసుకుని టీ ఎస్టేట్ మొదలుపెట్టారు. కానీ 1915లో దేశం వదిలి రావాల్సి వచ్చింది. అప్పటికి ఆయన చేతిలో గాంధీ ఇచ్చిన ఒక రిఫరెన్స్ లెటర్ మాత్రమే ఉంది. 1915లో మహారాష్ట్రలో ఒక టీ ఎస్టేట్లో పనిచేశారు. 1919లో లోన్ తీసుకుని అహ్మదాబాద్లో గుజరాత్ టీ డిపో మొదలుపెట్టారు. మొదట్లో టెక్స్టైల్ వర్కర్స్ కోసం లూజ్ టీ పొడి అమ్మేవారు. 1934లో సొంత బ్రాండ్ వాగ్ బక్రీ మొదలుపెట్టారు. స్వతంత్రం కోసం పోరాటం, అంటరానితనం, అసమానతలు ఎక్కువగా రాజ్యమేలుతున్న కాలం. దీనికి ఒక స్టోరీ ఉంది. వాగ్ అంటే పులి, అప్పర్ క్లాస్, మేకలు లోయర్ క్లాస్ అంటే బక్రీ. ఎవరైనా తాగే కప్పులో టీ మాత్రం ఒకటే అని బ్రాండ్ లోగో ద్వారా పవర్ఫుల్ స్టేట్మెంట్ చేశారు. ఇది చదువుతుంటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అంటనే బంటు నిద్ర అదియునొకటే అని అన్నమాచారి కీర్తన గుర్తొచ్చింది. నెమ్మదిగా బిజినెస్ విస్తరించారు. ప్యాకేజ్ టీ అమ్మడం మొదలుపెట్టారు. టీ లాంజెస్ మొదలుపెట్టారు. 1990లో టీ బ్యాగ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వాగ్ బక్రీ కథ. టు నో మోర్, ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్.